చెట్టు మీద నుంచి కిందకి జంప్ చేశాడు. మూట కట్టాడు, తీసుకొచ్చాడు కదరా. హౌ బామ్మా, ఏంటి అంత చూసినట్టే చెప్తున్నావు? దీంట్లో నువ్వు చెప్పాల్సిందేముంది? నువ్వు హైట్ ఉంటావు, పైగా జిమ్ బాడీ. నేను కూడా అంతే. ఇంట్లో బలమైన పనులు, బరువు ఎత్తాల్సిన పనులుంటే మా ఆవిడని పక్క జరిపేసి నేనే అదన్నమాట. మనోరాలా, వెళ్ళి పచ్చడి చేసుకుని తీసుకునిరామ్మా. జరుగు. అమ్మా, చాలా అద్భుతంగా ఉంది. పెళ్లికి ముందు ఇక్కడ ఉన్నప్పుడు మా అమ్మ చేస్తే తిన్నాను. ఆ తర్వాత మళ్ళీ ఎంత అద్భుతమైన ఉగాది పచ్చడి నీ చేతులతో చేస్తే తింటున్నానమ్మా. చూసావా నా మనవరాలు, నువ్వు చేసావు ఉగాది పచ్చడి. పచ్చడి చేయడం కూడా పెద్ద గొప్ప విషయమా? అవును, ఒక్కొక్కరికి ఒక్కో టాలెంట్ ఉంటుంది. పల్లవికి పనులు చేయటం తెలుసు, కానీ అక్షితకి పాటలు పాడటం తెలుసు. తను సింగర్. ఏంటి, అక్షిత సింగరా? నిజమా? అవును, చరణ్ ఆల్బంలో కూడా నేనే పాడాను. అవునా? నీ ఆల్బంలో తను పాడిందా? అవునమ్మా, ఆ పాటకి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది తెలుసా? అవునండి, మా కాలేజ్లో కూడా ఈ గొంతు విని అందరూ మెస్మరైజ్ అయిపోయారు. మీరు కూడా వినాలంటే ఇప్పుడే పాడుద్ది. పాడొచ్చు కదా అక్షిత. పాడక్షిత. అమ్మా, పల్లవి చేతులతో ఒక మంచి ఉగాది పచ్చడి తిన్నావమ్మా. నీ నోటితో ఒక మంచి పాట పాడమ్మా. వాళ్ళంతగా అడుగుతున్నారు కదమ్మా. ఆల్బంలో పాడింది నువ్వే కదా, పాడమ్మా, మేము వింటాం.
పాట పాడాలా? ఎందుకు ఆలోచిస్తున్నావు? పాడు. అంటే తను ఆలోచిస్తుంది ఆల్బంలో పాట పాడాలా లేదంటే వేరే వేరే ఇంకేదైనా పాట పాడాలా అని. కదా బేబీ? అవును మమ్మీ, ఎగ్జాక్ట్లీ. ఏ పాట ఏముంది, ఆల్బంలో పాడిన పాటే పాడు. పాట నువ్వు చేసిన పచ్చళ్ళేం ఉండదు కదా. రేయ్, తను చాలా మంచి సింగర్ రా. ఎవరైనా మెస్మరైజ్ అయిపోతారు. ఒక విధంగా నేను కూడా ఆ వాయిస్కి ఫ్లాట్ అయిపోయాను. సరే, అదేంటి సరే అని చెప్పి వెళ్ళిపోతున్నావు? వాటర్ తాగొస్తాను. ఇప్పుడు ఎలా తప్పించుకోవాలి? ఇరుక్కుపోయానే. నా గొంతు వింటే మొత్తం అందరూ పారిపోతారే. చరణ్కి నేను పాడలేదు అన్న విషయం తెలిసిపోతుంది. మొత్తం గబ్బైపోతుంది. ఇప్పుడేం చేయాలి? అయ్యో! అమ్మా, అయ్యో! అక్షిత. అయ్యో! అక్షిత, నీకేం కాలేదు కదా? ఏమైందమ్మా? బా, కాలికి దెబ్బ తగిలేసింది మమ్మీ. ఆంటీ వాళ్ళకి పాట వినిపిద్దామంటే ఇలా అయిపోయిందేంటి? అబ్బా, ఇప్పుడు ఎలా పాడాలి మమ్మీ? వద్దులే అక్షిత, ఈ పెయిన్తో పాట ఏం పాడతావు? తర్వాత ఎప్పుడైనా పాడదుగాన్లే. లేదంటీ, కష్టమైనా సరే మీకోసం నేను పాడతాను ఆంటీ. పర్వాలేదు అక్షిత, తర్వాత మనం ఎప్పుడైనా గెట్ టుగెదర్ పెట్టుకున్నప్పుడు పాడదు గాని. అలా అంటారా? సరే అయితే, మీరు వద్దంటున్నారు కాబట్టి నేను ఆగుతున్నాను. ఆంటీ వాళ్ళ ముందు పాట పాడమని చెప్పి నన్ను ఇరికించాలని చూస్తావే? నిన్ను ఎలా దెబ్బ కొడతానో చూడు. హలో, నేనే. నేను చెప్పింది చెయ్యి. అవును, నాకిప్పుడే కావాలి. వెంటనే తీసుకురా. పల్లవి, చూడవే, కాసేపట్లో నిన్ను ఏడిపిస్తాను. నీ ముందే చరణ్తో నేను హ్యాపీగా టైం స్పెండ్ చేస్తాను. సంతోష్, ఎక్కడికి? ఇల్లంతా చూసొస్తాను. రే, పడతావు, జాగ్రత్త. అలాగే. హలో, తీసుకొచ్చావా? వచ్చాను మేడం, మీ ఇంటి దగ్గరే ఉన్నాను మేడం. ఉండు, వస్తున్నాను. తీసుకొచ్చావా? తీసుకొచ్చాను మేడం. ఇదిగోండి మేడం, ఇది చాలా పవర్ఫుల్ తేలు. ఇది కానీ కుట్టిందంటే వెంటనే విషమెక్కేస్తుంది. అందుకే కదా ఇది కావాలని చెప్పింది. తీసుకో. ఉంటాను మేడం, థ్యాంక్ యూ.
చరణ్ వెళ్ళి వాణ్ణి తీసుకురా, మనం బయలుదేరదాం. అప్పుడే బయలుదేరడం ఏంటి? భోంచేసి వెళ్దురు గాని. అవునండి, ఒక 5 minutesలో నేను వంట రెడీ చేసేస్తాను. పద పల్లవి. వైషు, ఇప్పుడు భోజనాలు అవేం వద్దులే, మళ్ళీ ఇంకోసారి వచ్చినప్పుడు చూద్దాం. సరే అయితే నీ ఇష్టం. సరే, ఇక మేము బయలుదేరుతాం. ఆంటీ, చరణ్ని ఉండమనండి. దేనికమ్మా? ఇద్దరం కలిసి షాపింగ్కి వెళ్దాం అనుకున్నాము. ఓ అవునా, సరే. అమ్మా పల్లవి, గుండమ్మా, ఒకసారి ఇలా రండమ్మా. పద. ఇక మేం బయలుదేరుతామమ్మా. భోంచేసి వెళ్ళండమ్మా. ఏం పర్లేదమ్మా, మళ్ళీ వస్తాం కదా. పచ్చడి మాత్రం చాలా బాగుందమ్మా. వెళ్ళొస్తాం గుండమ్మా. మంచిదండి. వెళ్ళొస్తాం అమ్మా. వెళ్ళొస్తాం వైషు. వెళ్ళొస్తామండి. అలాగేనండి. పల్లవి పద, మనం వంట రెడీ చేద్దాం. ఏమే గీత, నన్ను కొద్ది రూమ్ దాకా తీసుకెళ్ళవే, నడు నొప్పి వస్తుంది. చరణ్, నేను ఫ్రెష్ అయ్యి వస్తాను, ఒక 2 minutes వెయిట్ చేయి. చరణ్, ఐఎమ్ సారీ చరణ్. సారీ చరణ్, సారీ. ఇట్స్ ఓకే, ఇట్స్ ఓకే. పైన రైట్ సైడ్ రూమ్ ఉంది, నువ్వు కూడా వెళ్ళి ఫ్రెష్ అయ్యి వచ్చేసే. లేదులేమ్మా, నేను తీసుకెళ్తాను లక్షిత. వెళ్ళి చూపించరా. పద చరణ్. వాటిని క్లీన్ చేయించమ్మా. సరే తాతయ్య. బేబీ, చేతిలో ఈ బాక్స్ ఏంటి? తేలు. తేలా? దేనికి? ఆ పల్లవిని దెబ్బ కొట్టడానికి. ఇందాక నన్ను పాట పాడమని చెప్పి ఇరికించాలని చూసింది కదా, అందుకే తెప్పించాను. ఈ తేలుతో కల్పించి దాన్ని ఏడిపిస్తే తన ముందే చరణ్తో హ్యాపీగా షాపింగ్కి వెళ్తా. వేసే. సూపర్.
అయ్యో చరణ్ బాబు చరణ్ నీకేం కాలేదు ఏం కదా? కాలేదు Are you ఏం okay? కాలేదు. నేనొకటి అనుకుంటే ఇంకోటి జరిగిందేంటి? ఛే! అమ్మా! ఏమైంది బేబీ? బేబీ అక్షిత బేబీ బేబీ ఏమైంది? అక్షిత తల్లి! అయ్యో అక్షిత తేలు కుట్టినట్టుంది. నిన్ను తేలు కొట్టిందా? అయ్యో బేబీ అయ్యో అక్షిత అక్షిత ఏమైంది అక్షిత అక్షిత, ఏమైంది ఏమైంది ఓ ఏమైంది అక్షిత ఏమైందమ్మా? ఏమైంది మావయ్య తేలు కుట్టింది మావయ్య. ఆ, తేలు కుట్టిందా? తేలు కుట్టిందా? తేలు కుట్టిందా? తేలు ఇక్కడికెలా వచ్చిందమ్మా? నెమ్మది. ఒరే ఆది అర్జెంటుగా డాక్టర్ ఫోన్ అలాగే చేయరా? నాన్న. తగ్గిపోతుంది ఊరుకో. అక్షిత త్వరగా రండి. బేబీ నువ్వు పదమ్మా. నెమ్మది మెల్లగా అంత గట్టిగా బిగించి కడతావేంటే? విషం పైకెక్కకుండా. అవును, పాము కరిచినా తేలు కరిచినా అలా గట్టిగా కట్టు కడితే విషం ఉన్న ప్లేస్ నుంచి పైకి వెళ్లకుండా ఉంటుంది. అది మంచిదే అక్షిత. తేలు కరిస్తే ఏం చేయాలో ఏం తెలియదు పాపం. రండి డాక్టర్ గారు రండి డాక్టర్. రండి డాక్టర్. ఏమైంది? తేనె కుట్టింది డాక్టర్. కొంచెం తొందరగా చూడండి. డాక్టర్ తనకేం ప్రమాదం లేదు కదా? ఇంజెక్షన్ చేశాను కదా, ప్రాణాపాయం ఏమీ లేదు. కానీ ఏంటో చెప్పండి డాక్టర్. మీరు అలా పాజ్ ఇస్తే ఇక్కడ ఫ్యూజులు ఎగిరిపోతున్నాయి. కంగారు పడాల్సిందేమీ లేదండి. తేలు కరిచిందన్నారు కాబట్టి కొన్ని గంటల పాటు తనేమీ తినకూడదు, తాగకూడదు. ఏమీ తాగకూడదు, ఏమీ తినకూడదు. మోస్ట్లీ మార్నింగ్ వరకు కంటిన్యూ చేయండి. అయ్యో అక్షిత ఆకలి కాగలేదు డాక్టర్. ఏం తినకూడదని డాక్టర్ గారు చెప్తున్నారు కదా, ఒక పూటకి ఏమవుతుందిలే. సర్లేండి డాక్టర్, మీరు చెప్పినట్టే ఏమీ తినద్దు, ఏమీ తాగదు. మీరేదైనా టాబ్లెట్ ఇస్తే అది వేసుకొని ప్రశాంతంగా పడుకుంటుంది మార్నింగ్ వరకు. నిద్రపోవడానికి టాబ్లెట్ ఇస్తే ఇక ఏకంగా 1 నిద్ర అవుతుంది.
మార్నింగ్ మళ్ళీ వచ్చి చెక్ చేస్తాను. వస్తానండి. ఆ. థ్యాంక్ యూ డాక్టర్.